గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. సో ఇప్పుడు మనం సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన చేతిలో ఎటువంటి విషయాల పట్ల మనకు కంట్రోల్ ఉంటుంది. సో మన చేతిలో మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విషయాల పట్లనే మనం ఆలోచన విధానం ఉండాలి. అంతే తప్ప వేరే విషయాలపైన మన ఆలోచన ఉన్నా కానీ మనం వాటిని ఏమీ చేయలేం. అనవసరమైన మెదడుకి స్ట్రెస్ తప్ప ఏమీ చేయలేం. సో మనం ఏ విషయాన్ని కంట్రోల్ చేయగలం? మన ఆలోచనలని, మనం చేసేటువంటి పనులని, తర్వాత మన ఎనర్జీని ఏ విధంగా వాడుకోవాలనే దాన్ని మన ఇష్టమే ఉంటుంది. తర్వాత నా ఖాళీ టయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనము జీవితంలో ఎటువంటి లక్ష్యాలు సాధించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో మన యొక్క నిబంధనలు ఏంటివి, మన పరిమితులు ఏంటివి, మన లిమిటేషన్స్ ఏంటివి అనేది కూడా మన చేతుల్లోనే ఉంటాయి. అంతే తప్ప మిగతా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయనేది మనం ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. వేరే వాళ్ళు ఏ పనులు చేయాలి అనేది మనం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. తర్వాత ఒక పని చేసిన తర్వాత దాని యొక్క ఫలితం ఎలా వస్తుంది అనే దాని మీద కూడా మనం దాన్ని సరిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేం అనమాట. మన వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మన పైన, తర్వాత వేరే వాళ్ళ గురించి ఏమేం చేస్తున్నారు అనే విషయాలు, తర్వాత ప్రపంచంలో జరిగే వేరే ఇతర దేశాలలో జరిగే యుద్ధాలు కానీ, పక్క దేశాలలో, పక్క రాష్ట్రాలలో జరిగేటువంటి గెలుపోవడం గురించి కానీ, వీటన్నిటిని ఏది కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. సో ఏంటంటే ఓవరాల్గా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఏ విషయాల పట్ల అయితే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో, మనం ఏ విషయాల పట్ల ఆలోచించితే అవి మన కంట్రోల్లోకి ఉంటాయో అటువంటి వాటి పట్ల మనం ఆలోచన విధానం ఉంటే మనం ఏదైనా చేయగలం. అంతే తప్ప ఒక విషయం పైన మనం ఏమాత్రమూ కంట్రోల్ చేయలేనటువంటి విషయాల పట్ల ఎంత ఆలోచించినా కూడా టైం వేస్ట్, మెదడుకు స్ట్రెస్ తప్ప ఏమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.